హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు భక్తి పారివస్యంతో ఇక్కడ మల్లికార్జున స్వామిని కొలుస్తూ ఉంటారు. ఆ స్వామి విశేషాలతో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అందరికీ నమస్తే. లాస్ట్ టైము ఉగాదికి మేమందరం ఇక్కడే ఉన్నాము. మళ్ళీ ఉగాది ముందు మళ్ళీ శివయ్య దర్శనం చేసుకోవడానికి వచ్చాము. అందరం బస్ దగ్గర మాట్లాడుకుందాం మిగతాది. హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. శ్రీశైలం ఇదే రావడమా? అంత ముందు వచ్చారా? ఇది మూడోసారా? ఎలా వచ్చారు ఈసారి? ఓకే ఓకే మేడం. నమస్తే మేడం. ఎన్నోసారి రావడం శ్రీశైలం? 4 టైమ్స్. ఎంతమంది కలిసి వచ్చారండి ఇప్పుడు? 40 మెంబర్స్. ఎలా వచ్చారు? ఏ ఊరు నుంచి? ఓకే మేడం. మీరు? నమస్తే. మీరు ఎన్నోసారి రావడం? రెండోసారి. మొదటిసారి ఎలా వచ్చారు? ఓకే. ఇప్పుడు దర్శనం బాగా అయిందా? ఓకే. హాయ్ మేడం, నమస్తే. ఎవరెవరు వచ్చారండి మీరు? ఓకే. దర్శనం బాగా అయిందా? ఇదే రావడమా? సెకండ్ టైం. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఓకే మేడం. నమస్తే మేడం. హాయ్, ఎలా ఉన్నారు? చాలా హుషారుగా ఉన్నారు. దర్శనం బాగా అయిందా? ఏమన్నారు శివయ్య? మళ్ళీ దర్శనానికి రండి చెప్పారా? ఓకే. హాయ్ అండి, నమస్తే. మీరు ఎన్నోసారి అండి వచ్చి రావడం? ఓకే. ఫస్ట్ సారి ఎప్పుడు వచ్చారు? ఫ్యామిలీతో. ఎన్ని సంవత్సరాల క్రితం? ఓకే. అప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పులు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఓకే. ఆ మార్పులు కూడా అడుగుతాను ఒకసారి. హాయ్ అండి, నమస్తే అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? అవనిగడ్డ నుంచి. బందర్ వచ్చి బందర్ నుంచి వీళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు. ఇప్పుడు ఏంటి? నమస్తే అండి. మీరు ఎన్నిసార్లు వచ్చారండి శ్రీశైలం? 3 సార్లు. 3 సార్లకి తేడా ఏమనిపించింది? జనం గుడి లోపల కూడా అప్పుడంతా మేము ఫ్రీగా చూసినట్టు అప్పటి వరకు జ్యోతిలింగాన్ని అంటుకునేవాళ్ళం. ఓకే. జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలాన్ని దర్శనానికి వచ్చారు. అయితే నేనండి లాస్ట్ టైం దర్శనానికి వచ్చినప్పుడు ఉగాదికి 2 రోజుల ముందు వచ్చాను. చాలా లక్షల మంది కర్ణాటక నుంచి కర్రలు పట్టుకుని అమ్మవారికి సారి తీసుకొచ్చేవారంట. అసలు ఆ అద్భుత దృశ్యాన్ని నేను చూసి చాలా ఫిదా అయిపోయాను. అయితే ఇలాంటి అనుభూతులు మీకు ఏమైనా కలిగినాయా? ఈ 4 సార్లు వచ్చారు, 3 సార్లు వచ్చారు కదా, అలా మీకు కలిగిన అనుభూతుల్లో ఏదో ఒకటి చెప్పండి. మళ్ళీ దర్శనానికి వచ్చారు, అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఈసారి కొద్దిగా చూసారండి మీరు అక్కడ? కొంచెం చూసారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మనం వెళ్ళేటప్పుడు కూడా తగలొచ్చు, చూద్దాం. ఓకే సార్. మీకు ఇదే ఫస్ట్ సార్ రావడం. ఎలా అనిపించింది ఫస్ట్ అనుభూతి? ఓకే, థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తారు? ఓకే. ఇవి 10 రోజులు చేస్తారండి. ఈ 10 రోజుల ఉత్సవాల్లో చాలా మంది పాల్గొంటారు, లక్షల మంది పాల్గొంటారు అనమాట. నేను ఆ వీడియోలు కూడా చూపిస్తాను, మీకు పెడతాను, చూడండి. శ్రీశైలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అయితే ద్వాదశ లింగాల్లో ఫస్ట్ దర్శనం చేసుకున్నారా? ఇంకా ద్వాదశ లింగాల్లో ఏమైనా చేసుకున్నారా? శ్రీశైలం ఒకటే. ఎందుకంటే మనం ఓ అవును. ఓకే. హాయ్ మేడం. మీరే తెలుగునాయ్? ఓకే. తోడ యూ స్పీక్. ఓకే. మీ శ్రీశైలం గురించి మీ అనుభవం చెప్పండి. ఏ ఊరు మీది? శివరాత్రికి వస్తాము.
ఉగాది పండుగ కోసం అంటే వ్యాపారం కోసం వచ్చి 10-12 ఉండే అట్లా వ్యాపారం చేసుకుని ఇంటికి వెళ్తాం. ఇక్కడ ఉండరు, వ్యాపారం కోసం అని ఒక 10 రోజులు అలా వస్తారు. ఈ శ్రీశైలం వస్తారా, ఇంకెక్కడికన్నా వస్తారా? ఎక్కడైనా జాతర ఎక్కడ జరిగితే అక్కడ వెళ్తూ ఉంటాము. ఓకే, మీరు నెగిటివ్ ప్లేస్ తిరుపతి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మల్లయ్య మహోత్సవం ఏమన్నా చెప్తావా? నాకంత ఐడియా లేదు. ఓకే ఓకే దర్శనం చేస్తామా, వెళ్తూ ఉంటాము. ఓకే ఓకే సరే, థ్యాంక్ యూ. తెస్తే ఊరుకుంటారా? వేసేస్తారు కదండి. లోపల కాదండి, అక్కడ దీనిలో పెట్టాం.